మేషరాశి వారు ఆనందంగా ఉండగలుగుతారు. ప్రథమ రాశి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం. మిథున రాశి వారి స్త్రీ సౌఖ్యం, వాహన సౌఖ్యం. కర్కాటక రాశి వారికి సంబంధ పనులు. సింహరాశి వారి అనుకూల సమయం. కన్యారాశి వారి వ్యాపారంలో బాగుంటుంది. నమస్తే లోక జననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాన్ భక్తవరదే శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే శ్రావణలక్ష్మీ వరలక్ష్మీ నమోస్తుతే. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 14/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్ష విధియ శ్రావణ మొదటి శుక్రవారం. విధియ రాత్రి 8:31 వరకు. మఘా నక్షత్రం అంటే మకా నక్షత్రం ఉదయం 6:55. వర్జం మధ్యాహ్నం 2:45 నుండి 4:19 వరకు. దుర్ముహూర్తాల ఉదయం 8:15 నుండి 9:08 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:24. అమృత గడియలు తెల్లవారుజామున 4:36 నుండి ఉదయం 6:09 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. పరిగి మధ్యాహ్నం 12:45, బాలువ ఉదయం 9:14, కౌలవ కరణం రాత్రి 8:31. చంద్రోదయం ఈరోజు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం. ఈరోజు 4 వారాలు వ్రతం చేసుకునే 5 వారాలు వస్తే 5 వారాలు, 4 వారాలు వస్తే 4 వారాలు చేసుకునేవారు. మొదటి శుక్రవారం కూడా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయాలి అలాగా. కానీ 5 వారాలు 4 వారాలు చేసేవాళ్ళు ఉంటారు కనుక మొదటి శుక్రవారం కూడా ఈరోజు కూడా వరలక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే ఎన్ని వారాలు వస్తే అన్ని శుక్రవారాలు వరలక్ష్మీదేవిని ఆరాధన చేసి విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రంలో ముందుగా ఈరోజు మేషరాశి వారు ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతి విషయంలో అనుకూలతలు ఉన్నాయి. వృషభ రాశి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం, ధనానికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారి స్త్రీ సౌఖ్యం, వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం, ప్రభుత్వం ద్వారా కొన్ని లాభాలు పొందగలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి సంబంధ పనులు, సంబంధికుల ద్వారా కొన్ని పనులు పూర్తవుతాయి. నూతనమైన పరిచయాల వల్ల లాభాలు ఉంటాయి. సింహరాశి వారి అనుకూల సమయం. ప్రతి విషయంలో మీదే పై చేయన్నట్లుగా ఉండే అవకాశం ఉంది. కన్యారాశి వారి వ్యాపారంలో బాగుంటుంది. దైవ సంబంధ కార్యాల్లో పాల్గొనే అవకాశం. తులారాశి వారి ప్రభుత్వ అధికారులు కలుసుకుంటారు. గతంలో జరగలేని పనులు ఏమన్నా ఉంటే ఆ పనులన్నీ ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే వృశ్చిక రాశి వారి గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారు. మీరు కూడా అనుకోని ధనలాభం ఉంటుంది. వ్యాపారం మూలకంగా లాభాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారి ఇంక్రిమెంట్లు పెరిగి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం పొందే అవకాశం ఉంది. అలాగే మకర రాశి వారు ఎటువంటి కార్యాన్ని అవలీలగా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశి వారు ఆర్థిక సమస్యలు ఉండవు. సంతోషంగా ఉల్లాసంగా ఉండే అవకాశం ఉంది. మీనరాశి వారు ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ధైర్యంతో ముందుకు పోయే అవకాశం. దానివల్ల ఇతరుల యొక్క సహాయ సహకారాలు, కుటుంబం యొక్క వ్యక్తుల సహాయ సహకారాలు మీకు అందే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈరోజు. అన్ని కార్యాలకు ఈరోజు చాలా అనుకూలం. శుభముహూర్తాలు కూడా ఈ రోజు నుంచి కూడా గురుమూఢమి త్యాగం అయిపోతుంది. ఈవేళ సాయంత్రం రేపటి నుంచి కూడా శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు, అలాగే మనకి ఉపనయనాలు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఈ నెలాఖరు 31వ తేదీ వరకు కూడా మనకి పూర్తిగా ఉన్నాయి. కాబట్టి ఈ శుభకార్యాలు స్వల్పంగానే ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాల్లో శుభముహూర్తాలు అన్నీ కూడా అందరూ ఆచరించుకోవచ్చు.